నేనైతే దొప్పలు కుట్టేస్తున్నా. నీ వంట ఎంతవరకు వచ్చింది? నాదేమీ ఆలస్యం ఉండదు. స్వామివారిని రానివ్వండి. సరే సరే. దత్త నిరంజన జయ జయ దత్త దత్త దిగంబర. దత్త నిరంజన సోమి. అబ్బబ్బబ్బబ్బా, నా వంట అయినట్టేనండి. అనంత రూప జయ జయ దత్త అనాది మధ్య జయ జయ దత్త విష్ణు దత్త. సోమి వస్తున్నా. వచ్చేశారు, స్వామివారు వచ్చేశారు. గురుదత్త, పాహిమాం పాహిమాం పాహిమాం. విష్ణుపాదోదకం పావనం శుభం. స్వామి స్వామి వచ్చావా? నిజంగానే వచ్చేసావా తండ్రి? రావయ్యా, లోకాల తండ్రి రావయ్యా, ఈ ఆసనం అలంకరించు. స్వామి శ్రీ గురుదత్త జయ గురుదత్త. సుశీలమ్మ, అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే స్వామి. అది సరే గాని రెండో భక్తయ్యాడయ్యా. శ్రీదత్త, స్వామివారి ఝాసులో పడి ఆ మాటే మర్చిపోయామే. ఇప్పుడు ఏమిటి చేయడం? నీళ్లు తోడి ఉంచాను. స్వామివారిని స్నానం చేయించండి. రెండో భక్త వస్తాడు. మరేం కంగారు లేదు. సరే సరే. స్వామి, ఇంక నేను లోపలికి వెళ్ళనా? స్వామి స్నానానికి వేస్తారా? సుశీలమ్మ, పతివ్రతావి తల్లి, ఆందోళన పడకు. నీవు కోరదలుచుకున్న వరం నాకు నీవిస్తున్న వరం తల్లి. విష్ణుదత్త, ఒక్క క్షణం స్వామి. దయచేయండి దయచేయండి. స్వామి రెండవ భక్తు కూడా వచ్చేశారు. స్వామి తమరు. నేను మరిగెట్టుకుని వచ్చాను, ఇక మీరు ప్రారంభించవచ్చు. నేను చెప్పలేదా స్వామి, మా సోమిదేవమ్మ ఏది మర్చిపోదని. స్వామి అనుమతిస్తే ఆచమనం చేస్తాను. మరిపోవట విష్ణుదత్త, విష్ణు స్థానంలో భోక్త రావటం లేదా? మూడో భోక్త అలాంబ్రాన్ పడ్డావేమిటి? భోక్తకు అసలు చెప్పలేదా ఏమిటి? అది కాదు స్వామి, అదే మామూలప్పుడు ఎలా గడిపినా గడపచ్చు. నాలాంటి వాణ్ణి భోక్తగా పిలిచినప్పుడైనా మూడో భోక్తని పిలవాలని నీకు తెలియదటయ్యా? స్వామి ఒక్క క్షణం స్వామి. స్వామి స్వామి, స్వామివారికి ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు ఏమైందండి? మూడో భోక్త విష్ణు స్థానానికి ఉంటే గాని ఆప్తికం పెట్టడానికి వీళ్ళు కట్టున్నారు. ఇప్పుడు ఏం చేయడం? నిజమేగా? నిజమా? అవును. మూడో భక్త వస్తున్నాడు. మీరు వెళ్ళి స్వామివారితో కబుర్లు చెప్తూ ఉండండి. ఏ కబుర్లో ఏమో. స్వామి గురుదత్త, నీకన్నా వేరే విష్ణు ఎవరున్నారయ్యా? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.